ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక. 129వ కీర్తన 8వ చరణము. దేవుని యొక్క ఆశీర్వాదము, యెహోవా యొక్క ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఐశ్వర్యము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు, నగలు లేదా పేరు ప్రతిష్టలు, బంగ్లాలు, మేడలు, మిద్దెలు కాదు. కానీ ఐశ్వర్యము అనేది, దేవుని యొక్క ఆశీర్వాదము అనేది పరలోక రాజ్యానికి సంబంధమైనదై ఉంటుంది. అయితే మనం అనుకుంటాం, ఈ లోకంలో మనం ప్రార్థన చేసినప్పుడల్లా నన్ను ప్రార్థించు, నాకు ఆశీర్వాదమే అయ్యా, నన్ను ఆశీర్వదించు తండ్రి, దీవించు తండ్రి అని అడుగుతాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీవెన అనేది వేరు, ఆశీర్వాదము అనేది వేరు. మనం ఈ లోకంలో ఉన్న వాటిని పొందుకునేవి దీవెనలు కదా. మరి పరలోక సంబంధమైనటువంటివి మనము ఆశీర్వాదంగా మనము తీసుకుంటాము. ఈ లోకంలో చాలా దీవెనలు ఉన్నాయి కదా. నీకు వివాహం జరగకపోయినప్పుడు వివాహం జరగటము, లేదా ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం రావటము, అదొక దీవెన. లేదు, నువ్వు ప్రయాణంలో తోడుగా వెళ్తున్నప్పుడు అదొక దీవెన. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా ఇలాంటివి అప్పుల సమస్యలోంచి బయటకు పడటము, నీ చీకటి శక్తుల నుంచి విడుదల కలిగించటము, ఇవన్నీ కూడా ఈ లోకానుసారమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. అదే ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? పరలోకము నుండి వచ్చేటువంటి ఆశీర్వాదము. దీవెన కొంతకాలం ఉంటుంది, ఆశీర్వాదము చిరకాలము ఉంటుంది. మరి యొక్క ఆశీర్వాదము అనేది పరలోక సంబంధమైనదిగా ఉన్నది కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడాను దేవుని చేతిలో ఆశీర్వదించబడే వారిగా ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రంతయు మీ కాపుదల కింద భద్రపరిచారందును బట్టి మీకు స్తోత్రం నాయన. మరలా యొక్క ఉదయకాలం లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనకు బలం చేకూర్చండి నాయన. రోగులు మీరు ముట్టి స్వస్థపరచండి, మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించి సంపూర్ణమైన ఆయుష్ను, స్వస్థతను వారికి కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో సహాయం చేయండి, వివాహాలు జరిగించండి, బిడ్డలు లేని గర్భాలను తెరవండి దేవ. పరిశుద్ధాత్మని మీరు కలిగిండు వారిలాగిన ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. పరలోకపు సంబంధ ఐశ్వర్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం దేవ. నీకు నిజముగా మొరపెట్టు వారికి నువ్వు దగ్గరగా ఉంటా అని చెప్పావు కదా తండ్రి. అట్టి యొక్క దీవెనను, అట్టి ఆశీర్వాదమును ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. దినాన్న ఎంతమంది పరీక్షలకు వెళ్తూ ఉన్నారో, పరీక్షలో మీరు తోడై నడిపించి మంచి విజయాన్ని చేకూర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది ఇంకా నాయన ఆగిపోయినటువంటి కార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో నాయన, ప్రతి ఒక్క కార్యము జరుగునుగాక యేసు నామములో. మీ యొక్క ఆశీర్వాదము ప్రతి ఒక్కరిపైనకి వచ్చునుగాక యేసు నామములో. సహాయం చేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల దీవెనలు అందరిపైన కుమ్మరించమని, కుటుంబాలకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ యేసయ్య నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.